హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు మనశీకర. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఒక ఫోల్డర్ని ఎలా లాక్ చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే చాలామందికి చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అవ్వచ్చు, పర్సనల్ లెటర్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్లు అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టేట్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ చదువుకున్న సర్టిఫికేట్లు అవ్వచ్చు. ఇవన్నీ సీక్రెట్గా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు. పొరపాటున ఫోల్డర్ ఎవరైనా డిలీట్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా రిమూవ్ అయిపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా అసలు వితౌట్ సాఫ్ట్వేర్ హ్యాపీగా మన ఫోల్డర్కి మనం లాక్ పెట్టేసుకోవచ్చు. కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డ్రైవ్స్ ఉంటాయి. ఇక్కడ డ్రైవ్స్ ఏంటి, ఇక్కడ ఈ డ్రైవ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డ్రైవ్లో శ్రీకర అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో ఈశ్వర్ అనే ఒక ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ ఫోల్డరు కనిపించకుండా నేను లాక్ పెట్టాలి. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడైతే డ్రైవ్ ఉందో అక్కడికి వెళ్ళి సింపుల్గా సిఎండి అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఈ పైన ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఇలా ఉండాలంటే సిఎల్ఎస్ అని కొట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇది చెప్పేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కమాండ్. యాట్రిబ్ ATTRIB అని టైప్ చేసి ఇక్కడ +H అని ఒక కమాండ్ ఉంటుంది. కొంచెం స్పేస్ ఇచ్చి +S స్పేస్ ఇచ్చి +R. మనం ఏదైతే ఫోల్డర్కి మనం లాక్ పెడదాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ పేరు ఇక్కడ టైప్ చేయండి. నేను ఫోల్డర్ ఏం పెట్టాను, ఇక్కడ శ్రీకర అని పెట్టాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఓకే, అది పెట్టి సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, అయిపోయింది. సో అసలు ఉందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, కనిపించదు మనకి ఆల్రెడీ. అంటే ఫోల్డర్ అనేది మనకి లాక్ అయిపోయి హిడెన్గా వెళ్ళిపోయింది ఇట్లా వేసుకొని. ఓకే, ఇంక మీకు ఎంత చూద్దాం కనిపించదు. ఓకే సార్, కొన్నాళ్ళు పోయిన తర్వాత నా ఫోల్డర్ నేనే చూద్దాం అనుకొని ఒక థాట్ వచ్చింది. సో సేమ్ అదే ప్రాసెస్, పెద్ద ఏం కాదు, సింపుల్గా మనం ఇట్లా చేసుకోవచ్చు. సేమ్ కూడా అప్పుడు కూడా ఏంటంటే యాట్రిబ్ అని టైప్ చేసి ఇప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది, లాక్ పెట్టినప్పుడు ప్లస్ ఉపయోగించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాక్ ఓపెన్ చేస్తాం కాబట్టి మైనస్ పెట్టండి, స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సేమ్ అదే సింపుల్గా R పెట్టి మళ్ళీ ఫోల్డర్ నేమ్ టైప్ చేయండి శ్రీకర్. కరెక్ట్, ఇప్పుడు వచ్చినది చూద్దాం. ఓకే ఫైన్, చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఉంది, ఆ ఫైల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇట్లా చేసుకోవచ్చు. ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఏం చేద్దామంటే, కొత్తగా మనం ఇప్పుడు మీ ఎదురుగుండానే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఎలా లాక్ పెట్టాలో చూద్దాం. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్. సింపుల్గా రైట్ క్లిక్ చేసి సింపుల్గా న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ పేరు ఏంటంటే వెంకట్ అని ఒక ఫోల్డర్ పేరు పెట్టాను. సో ఫోల్డర్లో ఫైల్స్ ఉంచుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం, పెద్ద ప్రాబ్లం కాదు. సో లేదు పెడదామంటే ఒక ఫైల్ కూడా పెడదాం, పెద్ద విషయం కాదు. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేద్దాం. అంటే వెంకట్ అనే ఫోల్డర్లో గణేష్ అనే ఫైల్ ఉంది. రైట్, ఇప్పుడు ఈ వెంకట్ అనే ఫోల్డర్ మనం ఇప్పుడు లాక్ పెడదాం. సేమ్ మన దాంట్లోకి వెళ్ళి CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఇలాకి వెళ్ళి CLS కొడితే క్లియర్ అయిపోతుంది. సేమ్ యాట్రిబ్ ATTRIB యాట్రిబ్ టైప్ చేసి +H స్పేస్ +S స్పేస్ R. మన ఫోల్డర్ నేమ్ ఏం పెట్టాం, వెంకట్. రైట్, ఎప్పుడైతే మీకు ఎలా ఉందో ఇక వెంకట్ అనే ఫోల్డర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ కూడా మనకి వెంకట్ అనే ఫోల్డర్ కనిపించట్లేదు. అంటే ఆటోమేటిక్గా అది ఆ ఫోల్డరు లాక్ పడిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నాకు ఆ ఫోల్డర్ మళ్ళీ కావాలి. సేమ్ ఏం లేదు, CMD టైప్ చేసి సేమ్ అదే యాట్రిబ్. ఇప్పుడు ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే ఏం చెప్పాను, -H స్పేస్ S స్పేస్ HR. ఫోల్డర్ పేరు ఏం పెట్టాం, వెంకట్. ఓకే, చూసారా ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ. సో మళ్ళీ ఫైల్ ఉందో లేదో మళ్ళీ మనకి డౌట్ వస్తుంది. క్లిక్ చేసి ఆటోమేటిక్గా
ఓకే, ఈ విధంగా మనం ఫోల్డర్ని అసలు ఎటువంటి సాఫ్ట్వేర్ ₹1 కూడా మనం ఖర్చు పెట్టకుండా హ్యాపీగా మన ఫోల్డర్ని మనం లాక్ పెట్టుకోవచ్చు, మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కాన్సెప్ట్. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్లీ మీకు నేను రెస్పాన్స్ ఇస్తాను.